హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా అమ్మగారు మా చిన్నప్పటి నుంచి చేస్తున్న ఎగ్ కర్రీ ఈరోజు మీకు చూపించాలనిపించింది. అందుకే వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా కిచెన్‌లో. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, గుడ్లు, కొంచెం కొత్తిమీర అంతేనండి. సింపుల్ కర్రీ. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోండి పాన్ పెట్టుకొని ఒక 4 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు. టమాటా కూడా 2 టమాటాలు తీసుకున్నానండి మీడియం సైజు. అవి కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం. ఒక 5 మినిట్స్ వరకు చక్కగా మూత పెట్టి మగ్గించుకుంటే టమాటాలు అవి చక్కగా గుజ్జులాగా అయిపోతాయండి. అప్పటి వరకు మగ్గించుకోవాలి. ఇదిగోండి చూసారా? ఇలా మగ్గిపోయిన తర్వాత ఇలా చక్కగా ఆయిల్ సెపరేట్ అయింది చూసారా? ఇలా సెపరేట్ అయిన తర్వాత మనం కారం వేసుకుందాం. కారం నేను ఒక స్పూన్ వేస్తున్నానండి. మా కారం కొంచెం హోమ్‌మేడ్ కదా! చాలా బావుంటుంది. కారం ఎక్కువ ఉంటుంది. అందుకే నేను ఒక స్పూనే వేస్తున్నాను. ఈ కర్రీకి 3 గుడ్లకి ఒక స్పూన్ సరిపోతుంది. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని కాస్త ఆయిల్ పైకి తేలేంత వరకు గ్రేవీని మరిగించుకోవాలి. ఇదిగోండి చూసారా? గ్రేవీ చక్కగా ఆయిల్ పైకి తేలింది కదా! ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చాలా చిన్నదండి. చిన్ని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. పులుసు పోసుకుని ఒక 5 నిమిషాలు మనం పులుసుని మరిగించుకుందామండి. ఆయిల్ కొంచెం పైకి తేరుతది. ఇదిగో చూసారా? ఇలా తేలినప్పుడు మనం 3 గుడ్లు ఉడకపెట్టానండి నేను. ఆ 3 గుడ్లని కట్ చేసి వేసుకుంటున్నాను. మేము పచ్చసొన తినమని మా అమ్మగారు ఎక్కువ ఇలా చేసేవారు. మా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఎక్కువ గుడ్డు కర్రీ ఈ టైప్‌లోనే చేసేవారు. చక్కగా కట్ చేసి వేస్తే సొన కొంచెం గుజ్జులో గ్రేవీలో కలిసి మంచి టేస్ట్ వచ్చేది. ఇలా పైన కొంచెం కొత్తిమీర జల్లుకొని మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ కదపకుండా వదిలేస్తే ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇలా కర్రీ చేస్తే నాకు చిన్న ముక్కొచ్చింది, నీకు పెద్ద ముక్కొచ్చిందని కొట్టుకునేవాళ్ళమండి మేము. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.